నమస్తే అండి. నా పేరు పిల్లప్పారావు. నేను విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. మేధావల్పూర్ ఫార్మ్ అని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఆలోచన వచ్చిందో దాన్ని పెట్టి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడిని, అలాగే ప్రతి జిల్లాకి ఒక అధ్యక్షుడిగా, బూత్ కమిటీలని మొత్తం మొత్తం స్థాయిలో అన్నిటికీ కలిపి అంతా కమిటీ వేయడానికి నిర్ణయించుకొని ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఈ నిర్ణయాలు అన్ని జిల్లా అధ్యక్షులు, అలాగే మండల అధ్యక్షులు, జిల్లా స్థాయిలోని, మండల స్థాయిలోని, అలాగే నియోజకవర్గంలోని స్థాయికి, బూత్ స్థాయిల్లోని బూత్ కమిటీలు, వార్డు స్థాయిల్లోని అందరికీ కమిటీలు వేయడానికి ఒక మీటింగ్ పెట్టించి చేశారు. అందుకే అదే ఫస్ట్ మీటింగ్. పదవులు ఇచ్చారు ఒక నెల రోజుల క్రితం. ఇవన్నీ చేయగా ఫస్ట్ మీటింగ్కి హాజరయ్యారు. ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరూ వచ్చారు. తాడిపల్లిలో పెట్టించారు మీటింగు. రెస్పెక్ట్ కూడా ఇంత దూరం నుండి వాళ్ళు ఎంతో రిసీవ్ చేసుకొని మంచి మీటింగ్ కూడా చాలా సక్సెస్గా జరిపించారు. వాళ్ళు చెప్పే సలహాలు, మన సలహాలు కూడా విని ఆ మీటింగ్ మంచి దీనిగా ఒక ఇది లేకుండా హ్యాపీగా జరిగింది. అలాగే ప్రతి వ్యక్తి కూడా మనం పదవి తీసుకున్నామని కాదు, దానికి న్యాయం చేయాలి అందరివేని అక్కడ ఉండి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం నమ్మి ఈ పదవులు కట్టబెట్టారు. ఈ పదవిని ఒక పెద్ద తరంగా, అంటే ఒక ఏదో వార్డు ప్రెసిడెంట్లు ఇవన్నీ కాకుండా ఒక పెద్ద తరంగా ఇచ్చి వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడాలి, ఎవరితోటైనా మాట్లాడగలరు. వాళ్ళకి ఒక సంస్కారం, చదువు సంస్కారాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎవరైనా మాట్లాడగానే దీని తాలూకా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పెట్టారు. పెట్టి ఫస్ట్ మీటింగే సక్సెస్, అందరూ వచ్చారు, హ్యాపీగా జరిగింది. అలాగే అక్కడ ఉన్న మనం ప్రతి జిల్లా నుండి ప్రతి నియోజకవర్గం నుండి వెళ్ళిన వాళ్ళందరికీ మంచి సౌకర్యాలన్నీ చేసి మంచి బాగా తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ చేసి మంచి, అలాగే మా తాలూకా అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారు చాలా వినయంగా అందరినీ కలిసి, అందరితోని పిలిచి ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఊరు నుండి వచ్చారు అందరినీ ఎంతో వినయంగా పలకరించారు. అలాగే ఆ పార్టీ క్రమశిక్షణ అటువంటిది. జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణ ఎలా చేశారో వాళ్ళు ఏ పార్టీ ఏ పదవి ఇచ్చినా ఎవరైనా సరే దాన్ని క్రమశిక్షణగా మాట్లాడి అందరినీ రిసీవ్ చేసుకొని మంచి దీనిగా మళ్ళీ మనకు అలాగుంటేనే మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి, దేనికైనా ఉంటుంది. అంత హ్యాపీగా చేశారు, చాలా బాగుంది. నేను వెళ్ళినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను. ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. ఇప్పుడు చాలా మీటింగ్లకు ఇలాగ ఎన్నో వెళ్ళాం, కానీ ఈ మీటింగ్కి వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఇలాంటి చేయడానికి కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2029లో చీఫ్ మినిస్టర్ చేయాలని మా లక్ష్యం. మా ఈ సంఘటాలకు అన్నీ అందరికీ కృషి చేస్తాము. కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మేము కోరుతూ ఈ సంఘాలన్నీ ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది అన్నీ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నవాడైనా ఇలాంటి ఆలోచన రావడం, అలాంటి తన ఆలోచన ఏంటంటే అన్నీ మంచి తర ఆలోచన వాళ్ళంటే తీసుకొచ్చాడు. ఎందువల్ల ఆలోచన మంచిది. మనం రాజకీయంకి వచ్చామంటే అండి డబ్బు కాదండి, పదవి కాదండి, ప్రజలకు ఏం చేశామన్నదే కావాలి. మనకు ప్రజలకు ఏం చేయగలము అది చెయ్యాలి. అంతేగాని మనం వచ్చాము మన పదవులు కాపాడుకోవడానికి కాదండి. ప్రజలంటే ప్రజల కోసమే శ్రమపడాలి, ఏదైనా ప్రజలకు చేయాలి.